బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పథకం ఎలా అమలు అవుతుందో, ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే వివరాలతో పాటు ఇతర వివరాల గురించి అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం క్రింద అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే. తల్లుల ఖాతాలలో 13,000 చొప్పున జమ చేస్తున్నారు. మొత్తం 8,745 కోట్లు విడుదల చేయగా 67 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఫస్ట్ క్లాస్లో చేరే వారికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి మాత్రం ఇంకా డబ్బులు జమ చేయలేదు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే నెలలో వారికి కూడా డబ్బులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకంపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒకే తల్లికి 340 మంది పిల్లలు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ లోకేష్ పై విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారులతో సమీక్షలో పథకం అమలు అవుతున్న తీరు గురించి తెలుసుకోనున్నారు. తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పథకం ఎలా అమలు అవుతుందని, ప్రజల్లో నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే వివరాలతో పాటు ఇతర వివరాల గురించి అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే. తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున జమ చేస్తున్నారు. మొత్తం 8,745 కోట్లు విడుదల చేయగా 67 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఫస్ట్ క్లాస్లో చేరేవారికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేవారికి మాత్రం ఇంకా డబ్బులు జమ చేయలేదు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే నెలలో వారికి కూడా డబ్బులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకంపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒకే తల్లికి 340 మంది పిల్లలు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ లోకేష్ పై విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారులతో సమీక్షలో పథకం అమలు అవుతున్న తీరు గురించి తెలుసుకోనున్నారు.